దేవుని పరిశుద్ధ నామనికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. మీరు నా వీడియోస్ చూసి నన్ను బలపరుస్తూ నన్ను ప్రోత్సహిస్తూ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు కొట్టాలని, నన్ను ఆదరించాలని, నన్ను ఆశీర్వదించాలని మీకు మనవి చేసుకుంటున్నాను. ఇంతవరకు మీరు చూస్తూ నన్ను బలపరుస్తున్నందుకు మీకు నా వందనాలు. పోయిన వీడియోలో మనం యోసేపు జీవిత చరిత్ర గురించి క్లుప్తంగా తెలుసుకుంటున్నాం అన్నమాట. ఈ సమయంలో పోయినసారి యోసేపు తల్లిదండ్రులు ఎవరు, అతని బాల్యంలో ఎలా ఉన్నాడు కొద్దిగా చూసుకున్నాం. అతను సౌందర్యవంతుడని, రూపవంతుడని, మంచి తండ్రి చాలా ప్రేమించేవాడని, మంచివాడని, నీతిపరుడని మనం తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఇంకొంచెం క్లుప్తంగా చూసుకుందాము. ఎందుకంటే యోసేపుది చాలా పెద్ద స్టోరీ. అది క్లుప్తంగా చూసుకుంటే ఇంకో 2 వీడియోల్లో అయిపోతుంది అన్నమాట. అతను శ్రమల నుంచి అధిగమించి శ్రమల్ని చక్రవర్తి ఎలా అయ్యాడో, భలే ఉపమానాలతో, అంటే భలే అతను ఎలాగా శ్రమ పొందాడో, శ్రమను ఎలా ఎదిరించగలిగాడో, దేవుడు అతనికి ఎలా తోడై ఉండి అతను నమ్మకంగా ఉన్నదాన్ని బట్టి దేవుడు ఎలా ఆశీర్వదించి చక్రవర్తిగా చేశాడో మనం ఈ వీడియో తెలుసుకుంటాం అన్నమాట. వీడియోస్లో ఈ వీడియోలో మనం ఇంకొంచెం అతని గురించి, అతను ఎందుకు అతని అన్నలు పగబట్టారు అని మనం తెలుసుకుందాము. దానికి ముందుగా చిన్న పాట పాడుకుందాం. శ్రమలందు నీవు నలిగే సమయములో ప్రభు నీకు తోడుండునని యోచించలేదా, గమనించలేదా, ఇమ్మానుయేలుండునని, ఇమ్మానుయేలుండునని. శ్రమలందు నీవు నలిగే సమయములో ప్రభు నీకు తోడుండునని యోచించలేదా, గమనించలేదా, ఇమ్మానుయేలుండునని, ఇమ్మానుయేలుండునని. శ్రమలందు ఏలియాకు కాకోలము చేత ఆహారము పంపించలేదా, శ్రమలందు ఏలియాకు కాకోలము చేత ఆహారము పంపించలేదా. ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా, ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా. శ్రమలందు నీవు నలిగే సమయంలో ప్రభు నీకు తోడుండునని యోచించలేదా, గమనించలేదా, ఇమ్మానుయేలుండునని, ఇమ్మానుయేలుండునని. శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారమియ్యలేదా, శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారమియ్యలేదా. ఈనాడు నీదు శ్రమలన్నీ తీర్చి పరలోక రాజ్యమియ్యలేదా, ఈనాడు నీదు శ్రమలన్నీ తీర్చి పరలోక రాజ్యమియ్యలేదా. శ్రమలందు నీవు నలిగే సమయములో ప్రభు నీకు తోడుండునని యోచించలేదా, గమనించలేదా,
ఇమ్మానుయేలుండునని ఇమ్మానుయేలుండునని. శ్రమల్లో మనకి ఆ ప్రభువే తోడుంటాడు. ఆయనే మనకి ఆదరణకర్తగా ఉండి ఆ ప్రభు మనకి తోడుగా ఉండి, ఇమ్మానుయేలు అంటే మనకు తోడై ఉన్న దేవుడు మాట. ఆయనే మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో యోసేపు గురించి మనం యోసేపు కథ గురించి తెలుసుకుంటున్నాము. యోసేపు యొక్క జీవితంలో ఎలా పైకి ఎదిగాడో, శ్రమలను ఎలా అధిగమించాడో, దేవుడు ఎలా తోడున్నాడో మనం చూసుకుంటున్నాం అన్నమాట. ఆదికాండం 37:1-2 వచనాలు చూసుకుంటే, వీళ్ళు కానాన్లో ఉండేవారు. తండ్రి ఏం చేసేవాడంటే 37 అధ్యాయము బాగా చదివితే, యోసేపు 36 నుంచి చదివితే మీకు బాగా అర్థమవుతుంది. 37, 38, 39 అధ్యాయాలు మీకు బాగా తెలుసు అన్నమాట. యోసేపు జీవిత చరిత్ర మనకి బాగా అర్థమవుతుంది. యోసేపు మొదటగా మన ఫలించడి కొమ్మని చూసుకున్నాము. 39 అధ్యాయంలో, ఆదికాండం 39లో, యెహోవా యోసేపునకు తోడై ఉంటాడు కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తీయుని వెంట ఉండెను అని మనం అది చదువుకుని దాని ద్వారా మనము ముందుకెళ్తున్నాం అన్నమాట. అయితే ఈ యోసేపు 37 అధ్యాయం 5వ వచనంలో, ఇతను తన సహోదరులతో కూడా మందను మేపడానికి వెళ్ళేవాడు మాట. మందను మేపడానికి వెళ్తున్నప్పుడు అదే అధ్యాయంలో కింద చూసుకుంటే, ఇతను ఎప్పుడు వాళ్ళు చేసే చెడు పనులు అవన్నీ తండ్రికి చెబుతూ ఉండేవాడు మాట. వాళ్ళు ఎప్పుడూ మంచి పనులు చేసేవారు కాదు. ఆ చెడుతనం గురించి తండ్రికి చెబుతూ ఉండేవాడు. అదొక కారణం యోసేపు మీద వాళ్ళు అసూయ పెంచుకున్నట్టుకు, కోపము పగ పెంచుకుంటకు అదొక కారణం. మొదటగా వాళ్ళకి అసూయ ఉంది. తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నాడని, ఒక నిలువుటంగుని గుట్టించాడని వాళ్ళకి అసూయ ఉండేది. రెండవగా వాళ్ళ చరిత్రం గురించి చెప్పుతుండేవాడు కాబట్టి దాని గురించి వాళ్ళకి అతని మీద పగబడడానికి కారణమైంది. ఇతని గురించి ఎప్పుడూ మంచి సమాచారం వాళ్ళు చెప్పలేకపోయేవారు మాట. ఎప్పుడూ చెడే చెప్పేవారు ఇతని గురించి. అలాగే 37వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం చూసుకుంటే, ఇతడు కలలు కనేవాడని మనం ముందుగా చెప్పుకున్నాము. ప్రీవియస్ ఎపిసోడ్లోను వీడియోస్లో చెప్పుకున్నాం. ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాము. యోసేపు కలలు కని దాని అర్థాన్ని కూడా చెప్పేవాడు అనమాట. ఇతను అలాగే ఒక కళ కన్నప్పుడు ఆ కళ గురించి ఏం చెప్పాడంటే, తన అన్నలకి చెప్పాడు. ఇతని వీళ్ళు చేనులోగా పనులు కడుతూ ఉంటారు అన్నమాట. పనులు కడుతూ ఉన్నప్పుడు యోసేపు పనులు లేచి నిలబడిందంట. అతని అన్నలు కట్టిన పనులు ఆ యోసేపు పనును చుట్టుకొని సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా తన అన్నలకు ఆ కళ వచ్చిందని చెప్పాడు మాట. ఏమిటి, చెరువులో పనులు కడుతుండగా యోసేపు పనులు లేచి నిలబడగా తన అన్నలు కట్టిన పనులు ఆ యోసేపుని పనులు చుట్టుకుని సాష్టాంగపడ్డాయని చెప్పాడనమాట. ఇదొక కారణం అతని మీద వాళ్ళ కోపం వచ్చినప్పుడు. వాళ్ళకి పగ రావడానికి మరొక కారణమైంది. వాళ్ళేమన్నారు, అందుకు అతని సహోదరులు, నువ్వు నిశ్చయంగా మమ్మల్ని వెళ్తావా అంటే నీకు అధికారం ఉంటుందా, మేమందరం నీకు సాగిలి పడతామా, నువ్వు లేచి నిలబడ్డావంటే నీకు అధికారం ఉందా, మేము నీకు సాగిలి పడతామా, నువ్వు మమ్మల్ని వెళ్తావా అని వాళ్ళు మా మీద అధికారం చేయదువా అని మరింత పగబట్టారన్నమాట. అసలే వాళ్ళకి అసూయింది, ఇతడు వీళ్ళ మీద చెడు మాటలు చెప్తాడని అదొక పగ ఉంది. ఇంకా కళకని అర్థాన్ని కూడా ఇలా చెప్పాడని అతని మీద చాలా పగబట్టారు. అలాగే 37 ఆదికాండం 10వ వచనం చూసుకుంటే అతను ఇంకొక కళ అన్నాడు. అదేంటంటే, ఆ కళ కూడా సహోదరులకి తెలియచేశాడంట. అదేమనగా సూర్యచంద్రులను 11 నక్షత్రములను అతను సాష్టాంగపడినట్లు చెప్పారు. సూర్యచంద్రులు 11 నక్షత్రాలు అతనికి సాష్టాంగపడినట్లు చెప్పాడనమాట. తండ్రికి కూడా సహోదరులకి చెప్పాడు. తండ్రికి కూడా ఈ కళ చెప్పినప్పుడు తండ్రి, ఏంటి నీకు ఏం కళ వచ్చింది, నేను నీ తల్లి నీ సహోదరులు నిశ్చయముగా నీ కాళ్ళ మీద పడి నీకు సాష్టాంగపడతామా, నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడదుమా అని అతనికి గద్దించారన్నమాట. అతనిపై కోపం చూపించాడు తండ్రి. ఏమిటి, నువ్వేం కళ కన్నావు, నేను నీ తల్లి నీ సహోదరులు మేము అందరం కూడా వచ్చి నీకు సాష్టాంగపడదుమా అని అతను గద్దించారు. అతని సహోదరులు దీనివలన అతని మీద పగబట్టారు. అసూయ పగని పెంచుకున్నారు. అసూయ మహాఘోరమైనది, పగ కూడా ఘోరమైనది. అసూయ పడితే అది ఎముకెముకలకు వెళ్ళి అసూయ ద్వారా చెడ్డ కార్యాలు ఎన్నో చేయడానికి కారణమవుతుందన్నమాట. ఈ కారణాల చేత అతన్ని అమ్మేసినట్టు, తర్వాత గోతిలో పడేశారు, అమ్మేశారు. ఇతను ఎన్నో శ్రమలు పెట్టారన్నమాట. కాబట్టి ఈ శ్రమలన్నింటినీ కూడా అతను జయించి రాజ్యాధికారము
అయ్యాడు. తర్వాత వాళ్ళ అన్నల్ని ఎలా సహాయం చేశాడో మనం నెక్స్ట్ వీడియోలో మనం చూసుకుందాం. కాబట్టి దేవుడు వదిలిపెట్టడు, దేవుడు తోడై ఉన్నాడు. ఆ కథ నిజమైనట్టుగా మనం చూడగలుగుతాం తర్వాత వచ్చే వీడియోలో. కాబట్టి మనం శ్రమలో దీనివల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, ఏం తెలుసుకుంటున్నాం? యోసేపు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ కళ వచ్చింది, ఆ కళ నెరవేరుతుందన్న నిరీక్షించాడు. ఓర్పు కలిగి ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్పు కలిగి జీవించాడు. దేవునికి నమ్మకంగా ఉన్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడు. మనం కూడా ఎన్ని శ్రమలు వచ్చినా ఏవి అయినా దేవుడు మనకి తోడై ఉన్నాడని నిరీక్షణ కలిగి ఉండాలి. శ్రమలందు ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఇలా ఉన్నప్పుడు, దేవుని యందు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు మన పట్ల తోడుగా ఉండి ప్రతి దాని నుంచి విడుదల దయచేసి అద్భుత కార్యం చేయగలడమాట. దేవుడి వాక్యాన్ని దీవించడుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమామయుడును, కృపామయుడును, దయామయుడైన ప్రభువా, మీ అభివృద్ధి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మీ రాత్రికాల సమయంలో మీ పాసనకి వచ్చినాం నాయన. నా తండ్రి నాయన, ఈ వారం అంతా మిమ్మల్ని కాచి కాపాడారు ప్రభా. ఉదయం నుండి ఇంతవరకు నా ప్రభా, నా మాపర్లు భారం అంతా మీరు ఉన్నారు తండ్రి. మీకు వందనాలు ప్రభా. నా తండ్రి నాయన, మీరు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, జీవం ఇచ్చి, ఊపిరిచ్చి, రక్షణ ఇచ్చి నాయన, నీ కృపలో మిమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తారు తండ్రి. అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, మీకు వందనాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా మీకు వందనాలు. స్తుతికి పాత్ర, స్తోత్రాడ, పూజనీయుడ, పూజారుడ, మా ఆరాధనకు యోగ్యుడ మీకు వందనాలు. శూన్యంలోండి సర్వజగత్తుని కేవలం మీ నోటి మాట ధర సృష్టించిన మా సృష్టికర్తమైన దేవా మీకు వందనాలు. ఆది అంత అల్పమైన దేవా మీకు వందనాలు. నా ప్రభా, నిత్యము దూతకోటి సమూహ పరిశుద్ధులు 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 పరిశుద్ధులని దివారాత్రులు పొగడపరచు తండ్రి మీకు వందనాలు. యోసేపు కథ ద్వారా నాయన మీరు మాకు నేర్పిస్తున్న ఒక్కొక్క అంశాన్ని బట్టి మీకు వందనాలు. యోసేపు ఎన్ని శ్రమల్లో అయినా నా తండ్రి నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగినైనా మీ యందు నమ్మకంగా ఉన్నాడు ప్రభా. అట్టి ప్రకారం మీలో నమ్మకం కలిగినైనా నీ యందు విశ్వాసం వచ్చి మా శ్రమల్లో కానీ నా తండ్రి సాతాను కల్పించే శోధనలో నా ప్రభా ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి మీలో నా ప్రభా అట్టకట్టబడి జీవించే కృపాన్ని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు వర్షకుడులైన యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని అతి ముఖ్యమైనగా ఇక్కడికి వచ్చినాం తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. నన్ను ప్రోత్సహించే బలపరచాలని, ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయాలని, నన్ను బలపరచాలని, నన్ను ఆశీర్వదించాలని కోరుతూ నేను మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించుగాక.